అరే యార్ పొద్దునైపోయింది. అరే ఇంత ఇంత ఎండేస్తుంది. అరే నేను ఎక్కడికి వచ్చిండ్రా నాయన? ఏంటి అసలు ఈ చుట్టూ ఎటు చూసినా మంచి. అరే ప్రతిసారి నేనేనా? అరే డోరేమాన్ కండి కూడా కిడ్నాప్ చేయండిరా, ప్రతిసారి నన్నే చేస్తున్నారు. అంకుల్ ఎవరు అంకుల్? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? టెర్మినేటర్ 1.0 1.0 షిన్చాన్ నిన్ను కిడ్నాప్ చేశాము. నిన్ను కిడ్నాప్ చేస్తేనే అవెంజర్స్ వస్తారు. అప్పుడు నా రాక్షస సైన్యంతో వాళ్ళందరినీ సర్వనాశనం చేసి నాయకుడికి అప్పచెపుతాను. టెర్మినేటర్ 1.0 అప్పటి మట్టుకు మాట్లాడకుండా ఉండు. అరే టెర్మినేటర్, నన్ను అనవసరంగా కిడ్నాప్ చేశావు. మా అవెంజర్స్ మామలు వచ్చారనుకో నిన్ను తుక్కు తుక్కుగా వేసి పడేస్తారు రే. గుర్తు పెట్టుకోరా టెర్మినేటర్. టెర్మినేటర్ 1.0 1.0 నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువగా మాట్లాడితే ఇసిరి కొడతాను. అరే వదిలేసారా బాబు నన్ను? అరే మెన్నప్పుకుంది, వదిలేసాయి. టెర్మినేటర్ 1.0 చెప్పాను కదా, మూసుకొని ఉండకపోతే చచ్చిపోతావు. కోమలకి రేయ్, వారిని జాగ్రత్తగా చూసుకోండి. టెర్మినేటర్ 1.0 అవెంజర్స్ ని సర్వనాశనం చేసి నాయకుడికి అప్పు చెబుదాము. నన్ను ఎవ్వరు ఆపలేరు. అరే షిన్చాన్, నువ్వు మర్యాదగా గొంజెల్లితే చెప్పారు కదా నాయకుడు. అరే గాయస్, కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి షిన్చాన్ని కాపాడమని చెప్పండి రా నాయన. వీడు నన్ను వేసేసేలాగున్నాడు. తొందరగా ఐరన్ మామకో లేకపోతే త్రిబుల్ మామకో చెప్పండి. టెర్మినేటర్ 1.0 చెప్పు షిన్చాన్ చెప్పు. మీ సబ్స్క్రైబర్స్ ని దమ్ముంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అలాగే మీ అవెంజర్స్ వస్తారో చూద్దాము. కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అరే యార్, షిన్చాన్ గడైతే అవపడట్లేదు. ఎక్కడికి పోయినాడు ఏంటో పొద్దు నుంచి ఎతుకుతున్నాను. ఒక్క నిమిషం కార్ని లిఫ్ట్ అడుగుదాము. హలో భయ్యా, కొంచెం కార్ ఆపు, తొందరగా వెళ్దాం. ఒక్క నిమిషం భయ్యా, ఒకసారి దిగవా? ఎవరు నువ్వు పడేస్తున్నావు? నా కారు తీసుకున్నావురా బాబా. షిన్చాన్ గడు పొద్దు నుంచి అవపడట్లేదు. నేను చూస్తూనే ఉన్నాను. నేను కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చేపాటికి షిన్చాన్ గడైతే లేడు. ఒకసారి అయితే ఐరన్ మ్యాన్కి అయితే ఫోన్ చేద్దామో, ఏమైనా ట్రాక్ ఏమైనా చేస్తాడేమో. హలో ఐరన్ మ్యాన్, పొద్దు నుంచి షిన్చాన్ అయితే కనిపించట్లేదు. కొంచెం ట్రాక్ చేసి చెప్పవా, ఎక్కడ తీసుకెళ్లారో ఏంటో, లేకపోతే వాడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? 777, నువ్వైతే కంగారు పడమాకు, నేను చూస్తున్నాను. అరే యార్, షిన్చాన్ వచ్చేసి లాస్ అకౌంట్కి అయితే తీసుకెళ్లారు. అక్కడే షిన్చాన్ ఉంచారు. ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు. బట్ 777, నేనైతే ప్రస్తుతానికి ఊర్లో అయితే లేను. హల్కునైతే పంపిస్తాను, సరేనా? నువ్వు కూడా జాగ్రత్త, నువ్వు అక్కడికైతే వెళ్ళవాకు. నిన్ను కూడా ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో. సరే ఐరన్ మ్యాన్, నేనైతే ఇక్కడే ఉంటాను, కొంచెం తొందరగా తీసుకురావా? షిన్చాన్ గాడికి ఏం అవ్వకపోతే బాగుండు. ఎందుకంటే ఇటు ఐరన్ మ్యాన్ భరోసా ఇచ్చాడు కదా, ఏం కాదు. ఒక్క నిమిషం, ఎదురెవరు ఉన్నారు? ఒక్క నిమిషం కార్ బ్రేక్ ఇద్దాము. అరే రే, బ్రేక్ పడలేదు. అరే పాపం, కింద పడిపోయారు. ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారు? అరే యార్, వీడు చూడటానికి రాక్షసుడిలాగున్నాడు. అరే నేను ఎక్కడికి వచ్చేసాను? ఈ లాస్ ఏకాన్ అంటే ఇదేనేమో. అరే ఇక్కడికి ఎందుకు వచ్చాను యార్, నాకు ఏం అర్థం కావట్లేదు. అరే యార్, ఎటు చూసిన మంచు ఉంది. బట్ అసలు ఈ ప్లేస్ మన లాస్ శాంటోస్లోనే లేదు కదా. ఇది ఎప్పుడో రిస్ట్రిక్ట్ చేయబడిన ప్లేస్ కదా. అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? చుట్టూ ఎవరు మనుషులు కూడా లేదు. హలో హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అరే ఇళ్ళల్లో కూడా ఎవరు లేరు అనుకుంటా. అరే యార్, ఇరుక్కుపోయేమో. షిన్చాన్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు. ఎవరో మనిషి వచ్చాడు. మనిషి స్మెల్ తెలుస్తుంది. నువ్వే వచ్చేసావా? మా నాయకుడు నిన్ను తీసుకొచ్చినట్టున్నాడు. అరే అసలు మీ నాయకుడు ఎవర్రా నాయనా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ మా షిన్చాన్ ఏమైనా ఇక్కడ ఉంటే కొంచెం చెప్పరా? చెప్తా నేను మా నాయకుడి దగ్గరికి తీసుకెళ్తాను. చంపనులే, కంగారు పడకు. అరే నన్ను వదిలేసేయి. అరే యార్, నన్ను వదిలేసారా నాయన, గొంతు నొప్పుడుతుంది. అరే వీడు ఎక్కడికో తీసుకుపోతున్నాడు. ప్లీజ్ నన్ను వదిలేసేయి, ప్లీజ్. వదిలేస్తున్నారా పిచ్చి మనిషి? అదిగో నీ స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు, చూసుకో. నాయక, మరొక మనిషి ఇక్కడికి వచ్చాడు. అరే యార్, 777 మామని తీసుకొచ్చినట్టున్నారు. 777 మామ, నీకేం కాలేదు కదా? అరే షిన్చాన్, మీ 777 మామకి ఏమి కాదు, కంగారు పడకు. అదిగో వస్తున్నాడు కదా. అరే షిన్చాన్,
నీకేం కాలేదు కదా? అరే అసలు మీరంతా ఎవర్రా నాయనా? నన్ను షిన్చాన్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మర్యాదగా మీ నాయకుడిని ఎవరినో పిలవండి, పిలవండి. అలా కేకలేస్తావేరా పిచ్చి మనిషి, ఆయన వస్తే తట్టుకోలేవు. ఒంగు, నమస్కారాలు పెట్టు మా నాయకుడికి. నాయక, మనుషులు వచ్చేసారు, రండి. టెర్మినేటర్ 1.0. హా హా, మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసారా? వచ్చేసినట్టున్నారు. అరే షిన్చాన్, నీకు తోడుగా ఇంకొక మనిషిని తీసుకొచ్చాను. టెర్మినేటర్ 1.0. అరే అసలు నువ్వెవర్రా నాయనా? మా ఇద్దరిని ఎందుకు కిడ్నాప్ చేసావు? మర్యాదగా చెప్పు. టెర్మినేటర్ 1.0. అరిచావో ఇక్కడే భస్మం చేసి పడేస్తాను. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తేనే కదా అవెంజర్స్ వచ్చేది. వాళ్ళందరినీ సర్వనాశనం చేసి భూమి పైన మా నాయకుడు రాబోతున్నాడు. టెర్మినేటర్ 1.0. టెర్మినేటర్ వస్తాడు. మా నాయకుడు భూమి పైన పాలన చేస్తాడు. మీరందరూ మా కింద సేవకులు. టెర్మినేటర్ 1.0. టెర్మినేటర్. ఫైనల్ గా వచ్చేసాను. ఐరన్ మ్యాన్ చెప్పిన ప్లేస్కి. ఎంత ధైర్యం ఉంటే షిన్చాన్ కిడ్నాప్ చేస్తారో? అయిపోయారా మీరు నా చేతిలో. ఎక్కడ ఒక్కొక్కరిని తొక్కు రాగొట్టేస్తాను. నేనే షిన్చాన్ మన చెయ్యను, అట్లాంటిది కిడ్నాప్ చేస్తానా? వచ్చేస్తున్నారు షిన్చాన్. నువ్వు అస్సలు కంగారు పడవకు. ఈ హల్క్ మాంసంగా తెలుసు కదా. ఇది తీసుకో, భూమి బద్దలే. వీళ్ళందరినీ ఎగరగొట్టేస్తాను. తీసుకోండి. షిన్చాన్, నీకేం కాలేదు కదా? త్రిపుల్ సెవెన్, నువ్వు జాగ్రత్త, అటు పారిపో. ఒరే షిన్చాన్, నువ్వు కూడా అటు వెళ్ళిపో. హల్కు బాబాయ్, నేనైతే అడ్డు వెళ్తున్నాను, మీ ఇద్దరు చూసుకోండి. ఇక నేను చూసుకుంటాను రక్షించాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచే. వాడిని ఇప్పుడు వేసేస్తాను. టెర్మినేటర్ 1.0. ఎంత ధైర్యం ఉంటుంది అన్నే కొడతావు? హల్క్, ఇది తీసుకో. టెర్మినేటర్ సంగతి తెలియదు అనుకుంటా. మామూలుగా ఉండదు. నా దగ్గర కూడా పవర్స్ ఉన్నాయి. నాయకుడు వస్తున్నాడు, అయిపోతారు. ఎక్కడికి రా వచ్చేది? ఎముకలు గురుడా. నీకే దిక్కులేదు, మళ్ళీ నాయకుడు అంట. అయిపోతారా టెర్మినేటర్? నువ్వు అయిపోయావు అనుకుంటే నువ్వు ఎక్కడి నుంచి బతుకొచ్చావురా? ఇది తీసుకో. అది హల్కుతో పెట్టుకుంటే ఎట్లుంటుందో తెలుసా? చచ్చిపోతావు. ఎక్కడ ఇది తీసుకోరా. పాతాలకి తొక్కి పడేస్తాను. ఎంత ధైర్యం షిన్చాన్ కిడ్నాప్ చేస్తావు? నాలో ఉన్న రాక్షసును బయటికి తీసుకొచ్చేస్తున్నావా? ఎక్కడ టెర్మినేటర్? ఎక్కడ భయపడ్డావా? దాడి కూడా చేయలేకపోతున్నావు. ఇది తీసుకో, అల్ట్రా పవరా. టెర్మినేటర్ 1.0. నన్ను వదిలేసాయి, మర్యాదగా వదిలేసాయి, లేకపోతే అయిపోతావు. వదిలేసాయి నన్ను. అంత తెలుగు ఎందుకు వదులుతుందా? ఎవరా మీ నాయకుడు? చెప్పు, ఎవడాడు? చెప్పేదాకా ఉతికిదంతా ఎవడాడా? నాలో ఉన్న కోపని రెచ్చగొట్టేస్తున్నావు. చచ్చిపోతారు, చెప్పాడా? టెర్మినేటర్ 1.0. అతనెవరు నీకే తెలుస్తుంది. హల్క్, దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో. వస్తాడు మా నాయకుడు, వచ్చేస్తాడు, మీ అందరినీ అంతం చేస్తాడు. మళ్ళీ వాగుతున్నాడు. సచ్చోరా, చచ్చిపోయినాడు మళ్ళీ ఎందుకురా వాగుతున్నావు? అనవసరంగా ఇది తీసుకో. హల్కుని రెచ్చగొట్టావు. ఓరే షిన్చానా, ఎక్కడున్నా? వచ్చేస్తున్నాను. అరే షిన్చానా, నీకేం కాలేదు కదా? 777 ఎక్కడా? హల్కు బాబాయ్, చాలా థ్యాంక్స్. 777 మామ ఇక్కడెక్కడ దాక్కుని ఉంటాడు. అసలు ఇలాంటి ఫైట్లు అంటే 777 మామకి చాలా భయం. నాకు తెలిసి ట్యాంక్ లెవెల్లో ఎక్కడ ఉంటుంటాడు. 777 మామ ఎక్కడ 777 మామ ఎక్కడా? అరే యార్, అసలు ఇలాంటి ఫైట్లు అంటే నాకు భయం. అమ్మయ్య, ఫైట్ అయిపోయినట్టుంది. అరే షిన్చాన్, హల్క్ ఎక్కడున్నారు? ఓరి తేముడా, ఘోరంగా ఫైట్ చేసుకున్నట్టున్నారు. టెర్మినేటర్ అయిపోయి ఉంటాడు అనుకుంటా. ఎందుకంటే అసలే హల్క్కి ఫుల్ పవర్స్ వచ్చినట్టున్నాయి. షిన్చాన్, హల్క్, అరే ఇక్కడే ఉన్నారా? హల్క్, చాలా థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని కాపాడినందుకు. పర్లేదు 777. కాకపోతే ఈ టెర్మినేటర్ ఎవడో నాయకుడు వస్తాడని చెప్తున్నాడు. అసలు వాడెవడో? వీళ్ళంతా లాస్ శాంటోస్ మీద ఎందుకు వచ్చి విరుచుకుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అవును హల్కు బాబాయ్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏదో పెద్ద ప్రమాదమే మన లాస్ శాంటోస్ కి జరగబోతుంది. అసలు ఎవరు వీళ్ళ నాయకుడు? ఎవరు అయి ఉంటారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఒకవేళ మళ్ళీ టానోస్ ఏమన్నా వస్తున్నాడా?